సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చాప్టర్ వచ్చేసి మినరల్ న్యూట్రిషన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మినరల్ ఎలిమెంట్స్ అనేటివి రెండు విధాలుగా క్లాసిఫై చేసినారు. మినరల్ ఎలిమెంట్స్ ఏంటివంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ తర్వాత మైక్రో న్యూట్రియంట్స్. సో ఇక్కడ టూ బ్రాడ్ కేటగిరీస్గా చేసినారు ఏది మినరల్ ఎలిమెంట్స్. ఎలా అంటే చూడండి మనకు టోటల్గా మినరల్ మైక్రో ఎలిమెంట్స్ అంటే మినరల్ మైక్రో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ 17 ఉన్నాయి. 9 ఏమో మ్యాక్రో న్యూట్రియంట్స్, 8 ఏమో మైక్రో న్యూట్రియంట్స్. తర్వాత కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, తర్వాత నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం. సో ఇవి మాత్రం 8 ఉన్నాయి. ఐరన్, మ్యాంగనీస్, కాపర్, మాలిబ్డినం, జింక్, బోరాన్, క్లోరిన్ అండ్ నికెల్. దీంట్లో పాయింట్ ఏంటంటే హైర్ ప్లాంట్స్కి అవసరమయ్యే కొన్ని బెనిఫిషియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంట. ఓకే, అంటే ఇది ఇవన్నీ అంటే 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ప్లాంట్స్కి అవసరమే. దీంతో పాటు హయ్యర్ ప్లాంట్స్కి అవసరమయ్యేవి కొన్ని బెనిఫిషియల్ ఎలిమెంట్స్ ఉన్నాయంట. అవి ఎన్ని అంటే 4 ఉన్నాయి. ఏంటివి? సోడియం, సిలికాన్ అండ్ కోబాల్ట్ అండ్ సెలీనియం అనమాట. సో ఇవన్నీ ఎసెన్షియల్, ఇవన్నీ బెనిఫిషియల్ ఎలిమెంట్స్. ఇవి 4, తర్వాత వచ్చేసి 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఇక్కడ మైక్రో ఎలిమెంట్స్, మైక్రో కాదు, 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్, 7 ఎసెన్షియల్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ రెండు విధాలా క్లాసిఫై చేసినారు. దేని ఆధారంగా అంటే బేస్డ్ ఆన్ దేర్ క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్. అంటే మనకు ప్లాంట్ యొక్క డ్రై మ్యాటర్ని మనము బూడిద చేసినప్పుడు ఆ బూడిదలో మనకు ఎంత ఉండాలంటే 10 మోల్ కేజీ, అంటే ఒక కేజీ యొక్క డ్రై మ్యాటర్కి మనకు 10 మోల్ కంటే ఎక్కువ ఉందనుకో అది మ్యాక్రోన్యూట్రియంట్. సో ఇదేంటి క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్ కిందకి వస్తా లేదా అట్లా అనమాట. అట్లాగే మైక్రోన్యూట్రియంట్ కూడా ప్లాంట్ యొక్క డ్రై వెయిట్. ఇప్పుడు ప్లాంట్ని తీసుకొచ్చి మనము బూడిద చేసినప్పుడు ఒక కేజీ బూడిదలో మనకి ఎంత ఉండాలంటే 10 మోల్ కంటే తక్కువ ఉంటే ఇది మైక్రో న్యూట్రియంట్ కిందకి వెళ్తుంది, ఎక్కువ ఉంటే మ్యాక్రో న్యూట్రియంట్కి వెళ్తుంది. ఇవన్నీ మనం ఇండైరెక్ట్గా బాగా ఆలోచిస్తే ఎలా ఉంటాయంటే, సో ఇవన్నీ మనం ఇంటర్నల్గా ఆలోచిస్తే దేని ఆధారంగా డివైడ్ చేసినారు? మ్యాక్రో న్యూట్రియంట్స్ తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ అంటే క్వాంటిటేటివ్ ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ దేర్ క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్గా చేసినాడు కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో అడగనిక 100% ఆస్కారం ఉండే క్వశ్చన్ ఏంటండి. 17 ఎసెన్షియల్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ అనేటివి రెండు విధాలుగా క్లాసిఫై చేసినారు. దేని ఆధారంగా అంటే క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్. మనకు చదివేటప్పుడు క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్ అనే దాన్ని స్కిప్ చేస్తాం, కానీ క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్ ఎందుకు ఉపయోగించాడంటే ఇలా అనమాట. ప్లాంట్ యొక్క డ్రై మ్యాటర్లో మనకు 10 మోల్, ఒక కేజీకి 10 మోల్ పైన ఉంటే అది మ్యాక్రో న్యూట్రియంట్స్. ప్లాంట్ యొక్క డ్రై మ్యాటర్ ఒక కేజీలో 10 మోల్ కంటే తక్కువ ఉంటే అది మైక్రో న్యూట్రియంట్స్. ఓకే, ఈ మైక్రో న్యూట్రియంట్స్ని ట్రేస్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. సో ఇప్పుడు దీన్ని రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి 2 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేసింది దీని ప్రకారంగా క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్. కానీ ఇంకొకటి కూడా ఉంది చూడండి. అదే 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి అక్కడ ఇంతకుముందు చెప్పినట్టు మాట్లాడుకున్నట్టు ఇక్కడ చూడండి ఎన్ని విధాలుగా 4 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేయబడ్డాయి. అక్కడేమో 2 కేటగిరీస్గా బేస్డ్ ఆన్ క్వాంటిటేటివ్ పారామీటర్స్ మీద. కానీ ఇక్కడ అదే 17 ఎలిమెంట్స్ అనేటివి మనకు 4 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేసినారు. దేని ఆధారంగా అంటే బేస్డ్ ఆన్ దేర్ డైవర్స్ ఫంక్షన్. అంటే ఈ 17 ఎలిమెంట్స్లో మనకు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ 17 ఎలిమెంట్స్లో ఈ 3 ఒక పని చేస్తాయి, ఈ 3 ఒక పని చేస్తాయి, ఇదొక పని, ఇదొక పని. తర్వాత వచ్చేసి ఇవి 2 ఒక రకమైన పని, ఈ 2 ఒక రకమైన పని, ఈ 4 ఒక రకమైన పని చేస్తాయి అనుకోండి. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ 17 ఎలిమెంట్స్ అనేటివి క్వాంటిటేటివ్ పరంగా అయితే ఈ 2, కానీ పని రూపంలో డైవర్స్ ఫంక్షన్స్, ఒక్కొక్క దానికి ఒక పని తీరు ఉందన్నమాట. ఈ 3 ఒక పని చేస్తాయి కదా అట్లాగా. సో పని చేసే విధానం బట్టి 4 బ్రాడ్ కేటగిరీస్కి డివైడ్ చేసినారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్.
మనం చదివేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇది 2 కేటగిరీస్ కాదు, 4 బ్రాడ్ కేటగిరీస్ అనమాట. సో బేస్డ్ ఆన్ దేర్ డైవర్స్ ఫంక్షన్. సరే, ఈ 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ 4 బ్రాడ్ కేటగిరీస్గా బేస్డ్ ఆన్ పనితీరు మీద డివైడ్ చేసినారు కదా. అదేంటంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి ఫస్ట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్గా మారుతాయి అన్నమాట. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటే సెల్స్ యొక్క స్ట్రక్చరల్ ఎలిమెంట్స్గా పనిచేస్తాయి. అదొకటి. రెండవది, ఇదే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మనకు ఎలా పనిచేస్తాయి అంటే మొక్కలలో ఎనర్జీ రిలేటెడ్ కెమికల్స్ కాంపోనెంట్స్గా పనిచేస్తాయి. అదే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి చూడండి, ఇప్పుడు 2 రకాలు అయిపోయింది, 3 రకం. అదే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి మనకు ఎంజైమ్స్ను యాక్టివేట్ చేస్తాయి, అదే ఎంజైమ్స్ను ఇన్హిబిట్ చేస్తాయి. ఇది 3 రకం. 4 రకం ఏంటంటే అదే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ సెల్స్ యొక్క ఆస్మోటిక్ పొటెన్షియల్ని తగ్గిస్తాయి అనమాట. ఆస్మోటిక్ పొటెన్షియల్ మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. ఓకే, ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. సో అక్కడ మనకు అర్థం చేసుకోండి, సెల్స్ యొక్క ఆస్మోటిక్ పొటెన్షియల్ని ఆల్టర్ చేస్తాయి, తగ్గించడం అనమాట. అంటే 4 రకాల పనులు ఉన్నాయి. సో అందుకే ఇక్కడ 4 బ్రాడ్ కేటగిరీస్ అని ఉపయోగించినాడు. రైట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి, మనకు తెలుసో తెలియదో కొన్ని మినరల్స్ ఉన్నాయి. మినరల్స్ అనేటివి సొల్యూట్గా కూడా పనిచేస్తుంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, మినరల్స్ సొల్యూట్గా పనిచేస్తాయి. దేంట్లో అంటే ఇన్ డిటర్మినింగ్ ద వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ది సెల్ యొక్క వాటర్ పొటెన్షియల్ని మనము కనుక్కునేటప్పుడు ఈ మినరల్స్ అనేటివి సొల్యూట్గా పనిచేస్తాయని చెప్పి సొల్యూట్స్గా. ఓకే, సొల్యూట్స్గా అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఫస్ట్ చాప్టర్ చదువుకున్నాం. ఇది బీకర్ అనుకోండి, దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటే దీంట్లో కొంచెం ఉప్పు వేసినాం అనుకోండి, ఇదేమవుతుంది సొల్యూట్, ఇదేమవుతుంది సొల్యూషన్ అవుతుంది కదా. కాబట్టి ఈ సొల్యూట్ అనేది ఎక్కడెక్కడ ఏంది మినరలే కదా. సాల్ట్ అనేది అది మనం కాల్షియం తీసుకోవచ్చు, ఐరన్ తీసుకోవచ్చు, మెగ్నీషియం తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. కాబట్టి వీడేమంటారంటే మనకు గుర్తు చేస్తున్నాడు, కొన్ని మినరల్స్ అనేటివి మనకు సొల్యూట్స్ కూడా ఉపయోగపడినాయి. మీకు గుర్తుందా? ఎక్కడంటే ప్లాంట్ యొక్క వాటర్ పొటెన్షియల్ని మనము కనుక్కునేటప్పుడు ఈ మినరల్స్ అనేవి సొల్యూట్కి కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పి చెప్తాడు అనమాట. చూడండి, ఇక్కడ పాయింట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో 3 ఉన్నాయి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, తర్వాత నైట్రోజన్. ఈ 4 ఏం చేస్తాయంటే సెల్స్కి స్ట్రక్చరల్ ఎలిమెంట్స్గా పనిచేస్తాయి. కాబట్టి వీటిని ఏమన్నారు, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని బయోమాలిక్యూల్స్ యొక్క కాంపౌండ్స్ అని చెప్పి పేరు వచ్చిందనమాట. ఇది ఫస్ట్ రకమైన పని. ఓకే, ఇట 4 అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఇదే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మొక్కలలో మనకు ఎనర్జీ రిలేటెడ్ కెమికల్ కాంపౌండ్స్గా పనిచేస్తాయంట. మనకు డౌట్ రావచ్చు, మొక్కలలో ఎనర్జీ రిలేటెడ్ కెమికల్ కాంపౌండ్స్గా పనిచేసేటి ఏంటివి అని మనం గుర్తు చేసుకుంటే ఎగ్జాంపుల్ వాడిచ్చినాడు. క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉంది కదా. ఇప్పుడు క్లోరోఫిల్ ఉంది, క్లోరోఫిల్ లోపల మెగ్నీషియం ఉంది అది. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఏటీపీస్ ఉన్నాయి కదా. ఏటీపీస్లో ఫాస్ఫరస్ అనేది కూడా లేకపోతే మనకు ఇది ప్లాంట్కి ఉపయోగపడదు అనమాట. కాబట్టి సో క్లోరోఫిల్లో మెగ్నీషియము, తర్వాత ఏటీపీలో ఫాస్ఫరస్ అనేది ఎనర్జీ రిలేటెడ్ కెమికల్స్ కాంపౌండ్స్గా డివైడ్ చేసినారు. అయిపోయింది కదా. 1 2 3 4 అయిపోయినాయి, 5 6 కంప్లీట్ అయినాయి. సో ఇంకా 7 ఉన్నాయి అంటే 7 8 9 ఉన్నాయి. రైట్. తర్వాత ఇంకా కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి ఎంజైమ్స్ యాక్టివేట్ చేసి డియాక్టివేట్ చేస్తాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇది C4 సైకిల్ కదా. మిసోఫిల్ సెల్స్, బండ్లసిత్ సెల్స్. మనం కెల్విన్ సైకిల్ ఇక్కడ జరుగుతుంది బండ్లసిత్ సెల్స్లో కదా. ఇక్కడ ఏముంటుంది, ఎంజైము రూబిస్కో ఉంటుంది. ఈ రుబిస్కో పని చేయాలన్నా లేకపోతే ఇంకోటి ఇచ్చినాడు, ఫాస్ఫోఇనైల్ పైరువేట్ కార్బాక్సిలేజ్ అంటే ఫాస్ఫోఇనైల్ పైరువేట్ కార్బాక్సిలేజ్ ఎంజైమ్. ఈ రుబిస్కో పనిచేయాలన్నా లేకుంటే ఫాస్ఫోఇనైల్ కార్బాక్సిలేజ్ ఎంజైమ్ పనిచేయాలన్నా కూడా మనకు ఏంది ఉపయోగపడుతుందంట అంటే ఏంటంటే మెగ్నీషియం అనేది యాక్టివేటర్గా పనిచేస్తాయి రెండింటికి. అందుకే ఇది అన్నాడు, రెండింటికి రుబులోజు బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్, తర్వాత పిఈపి ఫాస్ఫోఇనైల్ పైరువేట్ కార్బాక్సిలేజ్కి, ఈ రెండింటికి కూడా ఇవి 2 క్రిటికల్ ఎంజైమ్స్. ఓకే, ఈ 2 ఎంజైమ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే 2 ఎంజైమ్స్ దేంట్లో ముఖ్యమైన ఎంజైమ్స్గా పనిచేస్తాయంట అంటే ఫోటోసింథటిక్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ కదా. ఫోటోసింథటిక్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ మనం చదువుకున్నాం.
కెల్విన్ సైకిల్లో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్ చేసేది రూబిక్స్కోనే. పీఈపీ కార్బాక్సిలేజ్ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఫిక్స్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఎంజైమ్స్ ఫోటోసింథటిక్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్లో క్రిటికల్ ఎంజైమ్స్గా పనిచేస్తాయి. కాబట్టి ఇవి పని చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ 17 ఎసెన్షియల్ ఎలిమెంట్లో మెగ్నీషియం అనేది యాక్టివేటర్గా పనిచేస్తుందని చెప్తున్నాడు అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ జింక్ తీసుకున్నాడు. జింక్ ఏంటంటే ఇప్పుడు ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఉంది, తర్వాత నైట్రోజనేజ్ ఎంజైమ్ ఉంది కదా. ఈ ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ కానీ లేకుంటే నైట్రోజనేజ్ ఎంజైమ్ కానీ ఈ రెండిటికి జింక్ అనేది యాక్టివేటర్గా పనిచేస్తుంది. ఈ రెండిటికి ఇక్కడ మెగ్నీషియం 2+, ఇదేమో జింక్ 2+, రెండు ఇక్కడ రెండిటికి ఇది యాక్టివేట్ చేస్తే ఇక్కడ ఈ రెండిటికి జింక్ అనేది యాక్టివేట్ చేస్తుంది అనమాట. మరి ఈ ఎంజైమ్స్ దేంట్లో ఉపయోగపడతాయి అంటే నైట్రోజన్ మెటబాలిజం. డ్యూరింగ్ నైట్రోజన్ మెటబాలిజంలో ఈ రెండు ఎంజైమ్స్ అనేటివి మనకు పనిచేయాలంటే ఖచ్చితంగా జింక్ అనేది యాక్టివేటర్గా పనిచేయాలి. అంటే ఇది జింక్ వచ్చేసి దీనిని యాక్టివేట్ చేయాలా, దీన్ని యాక్టివేట్ చేయాలా, చేసినప్పుడు మాత్రమే మనకు నైట్రోజన్ మెటబాలిజం అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. అది సో దాని అర్థం ఏంది, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి కొన్నిట్లో యాక్టివేట్గా ఎంజైమ్స్ని చేస్తాయి, కొన్నిట్లో అదే ఎంజైమ్స్ని ఇన్హిబిట్ పని చేయకుండా చేస్తాయని చెప్తున్నాం అన్నమాట. అది సో ఇవన్నీ మనం దేని కిందకి వస్తాయి అంటే బయోకెమికల్ పాత్వేస్ కిందకి వస్తాయి. రైట్. ఇంకోటి ఈ 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో మనకు కొన్ని ఎలిమెంట్స్ అనేటివి సెల్ యొక్క ఆస్మోటిక్ పొటెన్షియల్ని ఆల్టర్ చేయడానికి, అంటే ఆల్టర్ అంటే ఏంది, వాటిని పెంచొచ్చు లేకుంటే తగ్గించవచ్చు అనమాట. సో అట్లా చేయొచ్చు. రైట్. ఇంకోటి ఏంటంటే స్టొమాటా మనకు మొక్కల్లో ఓపెనింగ్ కానీ క్లోజింగ్ చేయడానికి పొటాషియం అనేది చాలా మేజర్ రోల్గా ఉపయోగిస్తుంది. అంటే ఇది కూడా ఒక ఎసెన్షియల్ ఎలిమెంటే కదా. అంటే ఏంది, ఈ పొటాషియం అనేది ప్లాంట్ యొక్క స్టొమాటాను ఓపెనింగ్ క్లోజింగ్ అంటే దాని అర్థం ఇది ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. సెల్ యొక్క అంటే ప్లాంట్ సెల్ లోపలనే ఆస్మోటిక్ పొటెన్షియల్ పెరిగినా తగ్గినా కూడా దీంట్లో మార్పులు వస్తాయి. దీంట్లో మార్పులు రావాలంటే ఖచ్చితంగా అక్కడ ఇంటర్నల్గా ఇన్వాల్వ్ అయ్యే ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటంటే పొటాషియం ఎలిమెంట్ అనమాట. అది సో ఇక్కడికి ఇది పాయింట్ క్లియర్ అయింది. సో ఇక్కడ ఏమంటారంటే మీకు గుర్తుంటే మినరల్స్ అనేటివి మనకు సెల్ యొక్క వాటర్ పొటెన్షియల్ని కనుక్కునేటప్పుడు ఇదే కొన్ని మినరల్స్ అనేటివి సొల్యూటివ్ కూడా పనిచేస్తున్నాయి, మీకు గుర్తుందా అని మనం క్వశ్చన్ వేస్తున్నాం అనమాట. రైట్. సో ఇది ఈ కాన్సెప్ట్ అనమాట.